వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో సమ్మర్ వెకేషన్స్ పిల్లలకి ఆహ్లాదకరంగా ఆడుకునే సమయం అయితే ఇప్పుడు ఉంది. అయితే ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఇంజురీస్ ఎక్కువ అవుతుంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి ఎలాంటి చికిత్స అందించాలని చెప్పి మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిషన్ మెడికల్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ శ్రీధర్ గంగవరపు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే సార్. సార్, ఇప్పుడున్న సమ్మర్ వెకేషన్స్ ఎక్కువ ఇంజురీస్ అవుతుంటూ ఉంటాయి, మీరు చూస్తుంటూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇంజురీస్కి ఎలాంటి చికిత్స అయితే తీసుకోవాలి? అండి, సో మనం ముఖ్యంగా చూసినట్టయితే ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో వాళ్ళకి ఏంటంటేనండి, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటికీ పిల్లలు కానీ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా పలు రకాలైన ఇంజురీస్కి లోన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలు చూసినట్టయితే వీళ్ళకి ఎక్కువగా ఎల్బో ఇంజురీస్ కామన్గా అవ్వడం జరుగుతుందండి. అంటే హ్యూమరస్ దగ్గర సూప్రాకాండ్లర్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కానీ, అలాగే పడిపోయినప్పుడు నీ జాయింట్లోని ఏసీఎల్ ఎవల్షన్ ఫ్రాక్చర్స్ కానీ చాలా కామన్గా అవ్వడం జరుగుతుందండి. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక వీళ్ళు హైట్, అంటే ఏదైనా సరే మనం జారుడు బల్లలు కానీ రోలర్ కోస్టర్ కానీ ఏదైనా హైట్ నుంచి ఆడడం, అలాగే చెట్లు కానీ ఏదైనా పైనుంచి ఎక్కి కింద పడిపోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం శ్రద్ధ వహించాల్సింది ఏంటంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఇలా హైట్ ఉన్న ఏరియాస్లోకి వెళ్ళి ఆడడం అన్నదాన్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిదండి. రెండోది వచ్చి ఇలాంటి ఇంజురీస్ అయినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే నొప్పి వాపు ఉన్నదో మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మనం ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ కన్సల్ట్ చేసి ఎక్స్రే తీసుకొని ఫ్రాక్చర్ ఉందా లేదా అన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవడం ముఖ్యమండి. అలాగే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వాళ్ళలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఈ ఆటల్లో కానీ స్పోర్ట్స్ ఇంజరీస్లోని మోకాల్ లెగమెంట్ ఇంజరీ కామన్గా చూస్తామండి. సో వీళ్ళు సైక్లింగ్ చేయడం కానీ, అలాగే ఏదైనా సరే రన్ చేయడం కానీ, అలాగే పరిగెట్టడం కానీ, ఏదైనా స్కిప్పింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ముఖ్యంగా మోకాల్ ట్విస్టింగ్ ఇంజరీ అవ్వడం అనేది చాలా కామన్గా జరుగుతుందండి. సో ఎప్పుడైతే ఈ మోకాల్ ట్విస్టింగ్ ఇంజరీ అవ్వడం జరుగుతుందో, సో మోకాల్లో ఉన్న లెగమెంట్స్ అవి కామన్గా దెబ్బతగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెనిస్కస్ అనేది మన వాషర్ లాగా ఉంటుంది. అలాగే ఏసీఎల్ అన్న లెగమెంట్ మనం నడిచేటప్పుడు కానీ పరిగెట్టేటప్పుడు మన మోకాల్ని స్టెబిలిటీకి ఏదైతే మనకు పనికి వస్తుందో ఈ 2 లెగమెంట్స్ సాధారణంగా కట్ అవ్వడం జరుగుతుందండి. సో ఎప్పుడైనా సరే పడిపోయినప్పుడు మోకాలు నొప్పి వాపు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ లెగమెంట్ ఇంజరీస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలండి. అలాగే మనం ఇంకా కామన్గా చూసేది ఏంటంటే 20 నుంచి పైబడిన వాళ్ళు యూజువల్గా యూత్లో వాళ్ళు చూసేది ఏంటంటే, ఒకటి ఈ హాలిడేస్లోని పార్టీ టైంలోనే ఏమైనా డ్యాన్సులు చేయడం కానీ, అలాగే బైక్ డ్రైవింగ్ కానీ, అలాగే ఏదైనా సరే జంపింగ్ యాక్టివిటీస్ కానీ, అథ్లెటిక్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే ముందు మనం ప్రైమ్ అవ్వకుండా, అంటే ఏదైనా దానికి సంబంధించి ట్రైనింగ్ కానీ దానికి సంబంధించిన ముందు కొన్ని ఎక్సర్సైజెస్ చేయకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ ఆడడం, అలాగే క్రికెట్ ఆడడం కానీ ఏదైనా సరే హాలిడేస్లో ముందు నుంచి ప్రాక్టీస్ లేని వాళ్ళు డైరెక్ట్గా ఈ గేమ్స్ ఆడడం వల్ల నీ లెగమెంట్ ఇంజరీ అవ్వడం చాలా కామన్గా జరుగుతుందండి. సో వీళ్ళకి కూడా ఈ నీ మెనిస్కస్ ఏసీఎల్ ఇంజరీలు అవ్వడం చాలా సాధారణంగా చూస్తాం. ఇంకొకటి రెండోది వచ్చేది ఏంటంటే ఈ వాలీబాల్ ఆడేవాళ్ళు కానీ, ఎవరైతే మనకి బాస్కెట్బాల్ ఇవన్నీ ఎవరైతే ఓవర్ హెడ్ థ్రోయింగ్ అథ్లెట్స్ అంటాం. సో ఈ గేమ్స్ ఆడేవాళ్ళు యూజువల్గా బాల్ని ఇసిరేటప్పుడు వాళ్ళ యొక్క షోల్డర్లోని లెగమెంట్స్ కట్ అవ్వడం జరుగుతుందండి. సో ఏదైనా సరే షోల్డర్లో రొటేటర్ కఫ్ ఇంజరీ ఆర్ లాబ్రల్ ఇంజరీస్ అనేది చాలా సాధారణంగా చూస్తాం. వీళ్ళు కూడా ఎప్పుడైనా నొప్పి వచ్చి చెయ్యి పైకి ఎత్తలేని పరిస్థితి లేదా చెయ్యి మూమెంట్స్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి దానికి సంబంధించి ఏదైనా ఇంజురీ అయిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లోని మిగతా వాళ్ళు వయసు పైబడిన వాళ్ళల్లో యూజువల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఒకటి డీహైడ్రేషన్, రెండోది ఆర్థోకి సంబంధించి ఏంటంటే ఈ డీహైడ్రేషన్తో సంబంధించి యూజువల్గా వాళ్ళు డైట్ తీసుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు యూజువల్గా వాళ్ళు రాత్రిపూట నిద్రలో లెగిసినప్పుడు లేదా మార్నింగ్ టైంలో సరే కానీ ఏదైనా వాటర్ కోసం కానీ ఏదైనా డైట్ కోసం అని లెగిసినప్పుడు యూజువల్గాను స్లిప్ అయి పడిపోవడం లేదా కళ్ళు తిరిగి పడిపోవడం చాలా కామన్గా ఉంటుందండి. సో వీళ్ళు ఖచ్చితంగా మంచిగా వాటర్ తీసుకొని డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవడం, డైట్ కూడా ఇన్ టైం తీసుకోవడం వల్ల వాళ్ళు మిడ్ నైట్లో కానీ లేదా ఇంట్లో ఎవరు కేర్ టేకర్స్ లేనప్పుడు నడవడం జరిగి పడిపోయి హిప్ ఫ్రాక్చర్, అంటే తుంటెముక కానీ లేదా మణికట్టు రేడియస్ రిస్ట్ దగ్గర డిస్లేడియస్ ఫ్రాక్చర్ కానీ అవడం జరుగుతుంది. సో ఈ జాగ్రత్తల వల్ల మనం పెద్దవాళ్ళని కూడా మనం ముందు జాగ్రత్తలతో కాపాడుకోగలుగుతామండి. డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఒక ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ ఈ చిన్నపిల్లల వయసులో బేసిక్గా ఈ ఇంజరీ అవ్వడానికి కాల్షియం లోపం అంటారు ఎక్కువ. మనం బోన్ స్ట్రెంథన్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి ఆహారం అండి. సో ముఖ్యంగా మనం ఇప్పుడు గమనించినట్టయితే కనుక ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ కానీ మన ఒక ఫుడ్ హ్యాబిట్స్ని గమనించినట్టయితే మన పాత రోజుల్లో లాగా అందరూ పిల్లలందరికీను
పిల్లలందరికీ మనం ఏమైనా చూసినట్టయితే ఈ పిల్లలకి డైట్ హ్యాబిట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్గాను ఫుడ్ అన్నది అందజేయడం జరుగుతుంటుంది. బట్ ఈ రోజుల్లో మనం చూసినట్టయితే డైట్స్ చాలా వరకు మనం అంతా జంక్ ఫుడ్సే చూస్తున్నాం. సో చిన్నపిల్లలకు కూడా యూజువల్గా వాళ్ళకి ఓన్లీ బర్గర్లని కానీ, పిజ్జాలని కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అని కానీ యూజువల్గా పౌష్టికాహారం అన్నది చాలా లోపం ఉంటుంది. సో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్, నూడిల్స్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అందాల్సిన ఆహారంలోనున్న విటమిన్స్ కానీ ఏదైతే కాల్షియం అన్నది బాగా లోపం వల్ల వాళ్ళకి వచ్చేది ప్రాబ్లం ఏంటనంటే లాంగ్ రన్ అంటే కొన్ని నెలల నుంచి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి కాల్షియం లోపం ఉండడం వల్ల ఆర్ విటమిన్స్లో లోపం ఉండడం వల్ల వాళ్ళు ఈ యొక్క డెఫిషియన్సీకి బాధపడి రేపు ఏదైనా సరే స్పోర్ట్స్ ఆడడం కానీ ఏదైనా కొంచెం శ్రమ ఎక్కువ ఉన్న హార్డ్ వర్క్ కానీ ఏదైనా చేసినప్పుడు కనుక వాళ్ళు ఈ ఇంజురీస్ని బారిన పడడం జరుగుతుంది. అలాగే చిన్నపాటి దెబ్బలకు కూడాను సింపుల్గా ఫ్రాక్చర్స్ అవ్వడం కూడా జరుగుతుందండి. సో ఎవరికైతే ఈ చిన్న దెబ్బలకే ఎముకలు ఇరిగిపోవడం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కాల్షియం, వైటమిన్ డి లోపం అన్నది చూసుకోవాలి. రెండోది మనం చూసినట్టయితే వైటమిన్ డి లోపం కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాయండి. ఒకప్పుడు చూసినప్పుడైతే పాత రోజుల్లోని అందరు పిల్లలు ఎండాకాలం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి సమ్మర్ హాలిడేస్లోని ఆడుకోవడం కానీ, పరిగెట్టడం కానీ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని అందరు పిల్లలు కలిసి ఆడుకునేవారు. బట్ ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చాలా వరకు అందరూ ఇంటిలోనే ఏసీ పట్టులోనే ఉండి వాళ్ళ యొక్క మొబైల్ గేమ్స్ ఆడడం కానీ, టీవీ చూడడం కానీ ఏదైనా ఇంటి పట్టున ఉండడం జరుగుతుంది. సో ఏదైతే ఈ యొక్క సూర్యరశ్మి వాళ్ళకి ఎక్స్పోజ్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా చిన్న వయసులోనే ఈ స్కూల్కి వెళ్ళే వయసులో వాళ్ళు కూడా వైటమిన్ డి డెఫిషియెంట్ బారిన పడడం జరుగుతుందండి. సార్, ప్రోటీన్ ఫుడ్ ఎంతవరకు బోన్కి స్ట్రెంత్ అవుతుంది? ప్రోటీన్ గురించి మనం చూసినట్టయితే యూజువల్గాను యాజ్ సచ్ ప్రోటీన్గానే మనకు బోన్ స్ట్రెంత్ కాకుండా ప్రోటీన్స్తో పాటు మన ఏదైతే కాల్షియం మిగతా వైటమిన్స్ ఉన్నాయో ఇది మనకి బోన్కి అబ్జార్బ్ అవ్వడానికి ప్రోటీన్ ఫుడ్ సాయంతో పాటు అది మనకి అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుందండి. సార్, ఇప్పుడు డీహైడ్రేషన్ వల్ల కూడా ఆర్థో ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా, మదర్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పిల్లల విషయంలో? అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఎవరైతే ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెళ్తారో వాళ్ళకి డీహైడ్రేషన్ అనేది చాలా డేంజరస్ ఇష్యూ. సో వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాటర్ కనీసం ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని, అలాగే వాళ్ళ ఎండలో కనుక ఆడినట్టయితే వాళ్ళతో పాటు వాటర్ బాటిల్ క్యారీ చేసి వాటర్ తాగినట్టు ఉండాలి. అలాగే ఆడుకొని వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా సరే ఒక 1/2 లీటర్ టు 1 లీటర్ వాళ్ళ ఏజ్ బట్టి ఇనఫ్ వాటర్ తీసుకున్నట్టు చూసుకోవాలండి. ఎప్పుడైతే ఈ డీహైడ్రేషన్ వస్తుందో వాళ్ళలోని ఈ ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. అలాగే వైటమిన్ డెఫిషియన్సీ అన్నది చాలా కామన్గా చూస్తామండి. డాక్టర్ గారు, చాలా ఈ చిన్న వయసులో చాలా మంది పిల్లల్లోని పడుకునేటప్పుడు ఈ నెక్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటూ ఉంటారు. ఫిజిక్గా ఆర్థో సంబంధించి ప్రాబ్లం ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి? అంటే ముఖ్యంగా మనం చిన్నపిల్లల్లోనే నెక్ పెయిన్ చూసామంటే కామన్గా ఏమవుతుందంటే అండి ఈ రోజుల్లో చాలామంది పిల్లలు యూజువల్గానే అబ్నార్మల్గా పడుకోవడం, అంటే ఏదైనా ఎక్కువ 2-3 పిల్లోస్ వేసి పడుకోవడం కానీ ఆర్ మంచంలో సైడ్కి లీన్ అయ్యి పడుకోవడం కానీ చాలా కామన్గా చూస్తాం. ఇంతకన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొబైల్. సో చాలామంది పడుకున్నప్పుడు వంకరగా పడుకొని ఎక్కువసేపు ఫోన్ చూసుకుంటూ పడుకోవడం అనేది జరుగుతుంది. సో ఏదైనా సరే తక్కువ హైట్ ఉన్న పిల్లో వేసుకొని వాళ్ళు నిద్రకు ఉపక్రమిస్తే అది ఖచ్చితంగా నార్మల్ ఉంటారండి. సో ఈ పడుకున్న టైంలో మొబైల్ ఎక్కువ చూడడం, అలాగే పడుకున్నప్పుడు 2-3 పిల్లోస్ వేసుకొని వంకరగా పడుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ మెడ నొప్పి అనేది రావడం జరుగుతుందండి. సో పడుకున్న పొజిషన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయగలం. డాక్టర్ గారు, ఇప్పుడంతా మొత్తం క్రికెట్ సీజన్, ఐపీఎల్ సీజన్, పిల్లలు చూస్తుంటూ ఉంటారు, అలాగే ఆడాలి అలాగే చేయాలని చెప్పి ఓవర్గా ఆడేస్తుంటూ ఉంటారు. దానివల్ల స్పైనల్ ప్రాబ్లం అయితే ఎక్కువ వస్తుంటూ ఉంటుంది పిల్లల విషయంలో. అలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ముఖ్యంగా మనం ఈ సమ్మర్ హాలిడేస్లోని ఈ స్పోర్ట్స్కి ఎవరైతే పిల్లలు వెళ్తుంటారంటే ముందు మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే దానికి ఏదైనా ప్రాక్టీస్ అండి. సో చాలా వరకు ఉంటుంది ఏంటంటే ఈ సంవత్సరం పాటులోనున్న 12 నెలల్లోని వాళ్ళు ఆల్మోస్ట్ ఈ 11 నెలలు స్ట్రిక్ట్గా ఇంటి పట్టునే ఉండి బయటకు కూడా వెళ్లకుండా చదువుకోవడం, ఇంట్లో ఫోన్లు చూసుకోవడం, టీవీలు చూసుకోవడం ఉంటారు. ఒక్కసారి సెలవులు ఎప్పుడైతే ఇస్తారో వీళ్ళందరూ ఎటువంటి ప్రాక్టీస్ లేకపోయినా, ఎటువంటి వ్యాయామం లేకపోయినా సడన్గా బయటకు వెళ్ళి వీళ్ళు ఈ గేమ్స్ ఆడడం అనేది జరుగుతుంటుందండి. సో ఖచ్చితంగా వీళ్ళు ఏమైనా స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు అండర్ సూపర్విజన్, అంటే ఎవరైనా ఒక ఫ్రెండ్స్ కానీ సీనియర్ కానీ ఎవరైనా కోచ్ కానీ కూడా ఉండి వీళ్ళు ఆడినట్టు ఉండాలి. లేదా మామూలు గేమ్స్ ఏవైనా ఆడేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఉన్నట్టు ఉండితే ఈ యొక్క ఇంజురీస్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయగలం. అండ్ వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళే ముందు కనీసం ఒక 15-20 నిమిషాలు వ్యాయామం చేసుకొని వెళ్తే వాళ్ళ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అయ్యి ఆటలాడేటప్పుడు వాళ్ళు పడిపోకుండా ఉంటారండి. ఇంకా పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా మనం ఎముకలకు సంబంధించి చంటి పిల్లలు కనుక చూసినట్టయితే కనుక ఎవరైతే ఈ 10 సంవత్సరాల లోపు వాళ్ళని ఉంటారో వాళ్ళకి కావాల్సిందంతా పౌష్టికాహారం అండి. ఎందుకనంటే ఈ మొదటి 10 సంవత్సరాల ఏజ్లో వాళ్ళకే బోన్స్ అనేది గ్రోత్ బాగా ఉంటుంది. దాన్ని బట్టి నెక్స్ట్
17 నుంచి 18 సంవత్సరాల వరకు మగవాళ్ళకి, అలాగే 14 నుంచి 16 సంవత్సరాల వాళ్ళ ఆడవాళ్ళకి గ్రోత్ స్పర్ట్ అంటే అప్పుడే వాళ్ళ యొక్క ఎంత పొడవు రావాలి, ఎంత హైట్ అవుతారన్నది, వాళ్ళ బోన్ ఎంత స్ట్రెంత్ అన్నది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుందండి. సో ఫస్ట్ 10 ఇయర్స్లోనే వీళ్ళకి సరైన పౌష్టికాహారం ఇచ్చి, సరిగ్గా సూర్యరశ్మి ఉన్నట్టు, సన్నకి ఎక్స్పోజ్ చేసి, వైటమిన్ డి ఉన్నట్టు, ఆహారంలో విటమిన్స్ కాల్షియం ఉన్నట్టు చూసినట్టయితే వాళ్ళు నెక్స్ట్ డెకేడ్ అంటే నెక్స్ట్ 10 నుంచి 20 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క యుక్త వయసుకు వచ్చినప్పుడు మంచి పౌష్టికాహారంతోనే వాళ్ళు మంచి గ్రోత్తో ఉండడం జరుగుతుందండి. చాలా వాల్యుబుల్స్ నిజంగా ఈ వెకేషన్ టైంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చాలా వాల్యుబుల్ సజెషన్స్ అయితే డాక్టర్ ఆర్థోపెడిక్ సీనియర్ ఆర్థోపెడిక్ మెడికల్ హాస్పిటల్ శ్రీధర్ గంగవరం మనకు తెలియజేశారు. నిజంగా ఈ పాటిస్తే నిజంగా ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడరు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి చాలా కూలంకషంగా విశదీకరించారు డాక్టర్ శ్రీధర్ గంగవరపు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూనండి ఆర్టీవీ. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.